ఇంకెరోజు అయితే 12వ తేదీ మే నెల 2024 ఆదివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. మనకి సింపుల్గా సూటిగా చెప్పేసాను, మనకు సోది అయితే వద్దు, సింపుల్గా అయితే మ్యాటర్ అయితే చెప్పేసాను. వీడేంటి నిన్న అంతా మండి లేదు సో నిన్న ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయానికి మన రైతన్నలు అయితే కాయలు అయితే కోసేశారు. సో మెయిన్ ఇష్యూ అయితే అది. సో ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే కాయలు పెట్టలేదు కానీ సో మొన్న చెప్పాను చూడండి, టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఉంటుంది గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఈ పక్క మీరు ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ పోయేటప్పుడు అయితే రైట్ సైడ్లో వస్తుంది. రైతులకు అయితే తెలిసింటుంది, చాలా మందికి అయితే తెలిసింటుంది టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందని. సో రైట్ సైడ్లో అయితే ఉంటుంది, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ పోయేటప్పుడు రైట్ సైడ్లో అయితే ఉంటుంది. సో అక్కడైతే విశాలంగా చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఏమన్నా ఇంకా తెచ్చేశారు, ఇంకా మ్యాక్సిమం నేనకి పంపించకూడదనే ఉద్దేశంతోనే మనం మళ్ళీ టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ అయితే పెట్టారు. ఓవరాల్గా మార్కెట్లో అయితే కాయలు అయితే దించలేదు. సో టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ అయితే కాయలు అయితే దించారు. ఓవరాల్గా చూసుకుంటే నిన్న వచ్చినంత అతి భారీగా అయితే రాలేదు కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎడమైన దిగుమతి తగ్గింది. మరి ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి, మరి ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా లేదా చూడాలి. ఓవరాల్గా అన్ని మార్కెట్లకి పోల్చుకున్నట్టయితే, అంటే అన్ని మండీలకి పోల్చుకున్నట్టయితే అన్ని మండీలకి పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. మరి నిన్న వచ్చినట్లంత అతి భారీగా అయితే ఈరోజు అయితే రాలేదు. నేనైతే పోల్చుకుని దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మీకు ఈ లొకేషన్ తెలియని వాళ్ళు నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం మార్కెట్ పోయేటప్పుడు మీరు మెయిన్ రోడ్లోకి వచ్చినా ఒక మార్కెట్ని ఇంకా ఒక 100 మీటర్లు అంతే అండి. ఆ పక్కన ఎవరన్నా అడిగినా మీకైతే తెలుస్తుంది. టిప్పు సుల్తాన్ గ్రౌండ్ అంటే వాళ్ళే చూపిస్తారు. దగ్గరే మీకు ముందరికి పోయి చూసినా అంటే కనిపిస్తుంది మ్యాక్సిమం. ఎన్టీఆర్ సర్కిల్కి పోయేటప్పుడు రైట్ సైడ్లో చూసినారంటే టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఈ పక్క ఉంటుంది, ఆ పక్క ఉంటుంది. రైట్ సైడ్లో అయితే దింపారు. రైతులను అయితే గమనించండి. ఇదండి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా, అందుకే ఉద్దేశంతోనే పదే లొకేషన్ గురించి చెప్తాను. ఇదండి ఇన్ఫర్మేషన్. ఎంతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఇంకెరోజు అయితే